సరిపద శనివారం మూవీ చూసిన భయ్య. సినిమా అయితే ఓవరాల్గా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఇలా ఇచ్చి పడేసిండు. అలానే యాక్టింగ్ ప్రతి ఒక్కరిది బాగుంది. ఇంకా మాట్లాడుకోవాల్సిన చాలా ఉంది మూవీలో. ఎక్కడ మాత్రం నాకు మాత్రం ఇది బాగాలేదురా అనే ఫీలింగ్ మాత్రం రాలేదు భయ్య. ప్రతి ఒక్కరు కరెక్ట్గానే ఉంది. కానీ చాలామంది మూవీస్కి ఎట్లా వెళ్తున్నారు అంటే రివ్యూ చూసి వెళ్తున్నారు. రివ్యూ చూసి పోవడం వల్ల మన మైండ్ సెట్ ఎట్లా ఫిక్స్ అయి ఉంటుందంటే సినిమా బాగున్నా బాగాలేదురా అన్నాడు అనే ఫీలింగ్ ఆడు ఉంటుంది. నిజంగా బాగాలేదు, నిజంగా బాగాలేదు 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 అని ఫిక్స్ అయ్యి నువ్వు నిజంగా నచ్చినా కానీ బాగాలేదు అనుకుంటావు నువ్వు. ఎందుకంటే నీ మైండ్ చెప్పింది వినవాడ, అరే అది చెప్పింది బాగాలేదని, అందుకే బాగా అనిపిస్తలేదు అనే ఫీలింగ్లు ఉంటావు. అది సినిమా చాలా ఎక్కువసేపు ఉందిరా అనడానికి నీకడ బోర్ స్టార్ట్ అవుతుంది. అవునరా చాలా ఎక్కువసేపు ఉందని. అదే నువ్వు సినిమా రివ్యూ చూడకుండా వెళ్ళి చూసినావు అనుకో నీకు నస్తుంది. తర్వాత వచ్చి రివ్యూ ఇచ్చినావు అనుకో అప్పుడు నీకు అర్థమవుతుంది. చాలా మంది ఇట్లా చేయడం వల్ల చాలా మూవీస్ ఫ్లాప్ అవుతున్నాయి భయ్య. నాకు నచ్చిన మూవీ ఈగల్ భయ్య ఈ మధ్య రిలీజ్ అయింది. ఏముంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, యాక్షన్ థ్రిల్లర్ మూవీ, ప్రతి సీన్ హైలైట్. కానీ దాన్ని పెట్టిన బడ్జెట్ కూడా వచ్చిన లేదు తెలియదు. అంత నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. రావణ్ ఫర్ యూ ఛానల్ బ్రో ఒక్కటి ఇచ్చింది ఫాస్ట్ రివ్యూ. ఇక్కడ మూవీ బాగుంది బాగాలే అని వాళ్ళ ఒపీనియన్. ఎందుకంటే కొంతమంది యాక్షన్ థ్రిల్లర్ మూవీ వస్తుంది, కొంతమంది కామెడీ మూవీ వస్తుంది, కొంతమందికి రొమాంటిక్ మూవీ వస్తుంది. కాబట్టి మీకు నచ్చింది ఏదో మీరు చూడండి, వెళ్ళి వచ్చినాక రివ్యూ చూసుకోండి. నేను చెప్పేది ఇది. ఎందుకంటే ఇలా రివ్యూ చెప్పడం వల్ల చాలా మూవీస్ ఫ్లాప్ అయి కూర్చుంటున్నాయి భయ్య. ఎందుకంటే చాలామంది రివ్యూ చూస్తున్నారు, వాళ్ళు బాగాలేదు అనగానే కథ మీ గాడికి ఆపేస్తారు ఇక సినిమా చూసుడు పోనీగా అని ఫిక్స్ అయిపోయి ఉంటారు. అదే పొరపాటున ఆనికి ఎవడన్నా రివ్యూ బాగా చెప్పని పైసలు ఇచ్చిండో అనుకో, వాడు బాగుందని చెప్పిన అనుకో, ఇది బాగా లేకుండా వీళ్ళు బాగుందని చెప్పడంతో బాగుందనే ఉద్దేశంతో మీరు వెళ్ళి చూస్తారు. ఇక్కడ ఉన్న కంటెంట్ ఉన్న మూవీస్ పోతున్నాయి భయ్య ఇట్లా చెప్పడం వల్ల. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక్క మూవీ నచ్చది, ఇంక నచ్చినాక ఇంక నచ్చది. అందుకు కాబట్టి ప్రతి ఒక్కరికి ఒకే ఇలాంటి మూవీ నచ్చదు. కాబట్టి మనమేందో మనం తెలుసుకోవాలా, చూడాలనిపిస్తే మూవీ చూడాలా లేదా ఓటీటీలో వచ్చిందా కాగాల. అంతేకాని రివ్యూలు చూడడం వల్ల చాలా నష్టపోతున్నారు భయ్య. మూవీ తీస్తే వాళ్ళైతే చిన్న చిన్న హీరోలు, ప్రొడ్యూసర్లు వీళ్ళు మాత్రం చాలా నష్టపోతున్నారు పెద్దోళ్ళ కన్నా. ఎందుకంటే పెద్ద మూవీస్ బాగాలేకున్నా కానీ కొద్దిగా బాగుందని చెప్తే అంటే కథ మీద వెళ్ళి వేసిపోతారు, మందలు వెళ్తారు. అదే చిన్న మూవీ బాగాలే అని చెప్తే దానికి పెట్టిన బడ్జెట్ కూడా రాదు. వాళ్ళు 10 కోట్లు 20 కోట్లు పెట్టి బడ్జెట్ పెట్టి తీస్తే కథ మీద వాళ్ళు పెట్టిన బడ్జెట్లో ఒక 2-3 కోట్లు కూడా రావు. అంత నష్టపోతుంది. ఇప్పుడు అసలు తలుచుకుంటేనే ఒకవేళ కొత్త సినిమా తీయాలనుకున్నాడు అన్నది ఇదమని ఫిక్స్ అయ్యి కూర్చుంటా కథ మీద పొరపాటున మంచి కంటెంట్ తీసినా సరే సినిమా బాగుంది అక్కడ వెళ్ళేసి తీసేసిండు, రిలీజ్ చేసేసిన తర్వాత ఈ నెగిటివిటీ స్ప్రెడ్ కావడం వల్ల సినిమా ఫ్లాప్ అయి కూర్చుంది అనుకో, అడు ఇంకొక నెక్స్ట్ మూవీ తీయడానికి పక్కా ఆలోచిస్తాడు. ఎందుకంటే ఇంత మంచి కంటెంట్ తీసిన మూవీ ఫ్లాప్ అయింది, ఇంకా నేను తీసుడు అవసరం అనే ఉద్దేశంతో మంచి డైరెక్టర్లు మిస్ అవుతారు భయ్య. నేను ఒకటే చెప్తున్నా, రివ్యూ చూడకుండా సినిమా చూడండి, వచ్చి రివ్యూ చూసుకోండి.